దుఃఖము 3 ఇది ఆదాయ వ్యయమైతే ఇక ఈ సంవత్సరంలో కాస్త గురు మార్పడి వల్ల వివాహం కాస్త విళంబం అవ్వచ్చు. ఇక భార్యాభర్తల్లో అనుకోకుండా చిన్న చిన్న విషయాల్లో గొడవలు వస్తూ ఉంటాయి, ఇంతే. కానీ శని లాభస్థానం చాలా శుభం మరియు శని గ్రహం వల్ల చాలా పుణ్యఫలాన్ని పొందుతారు. ఇక ఎడ్యుకేషన్ లో ఉన్న వారికి అనుకోకుండా మార్పు అంటే అభివృద్ధి చెందుతుంది మరియు ఎడ్యుకేషన్ లో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఉద్యోగం లేని వారికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని ఎదుర్కొని వస్తాయి. ఇక ఉన్నత అధికారం కావాలనే వారికి అధికారం ప్రాప్తిస్తుంది. అయితే రాజకీయ వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండండి, కాస్త వాద వివాదాల్లో చిక్కు వేసుకుంటారు. అనుకోకుండా మీ పైన అపవాదాలు అవమానాలు వచ్చేసి దానివల్ల చేసే వృత్తిలోనే సమస్యలు ఏర్పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి గొప్ప స్థానంలో ఉన్నవారు. ఇక స్త్రీలు అనుకోకుండా ఇతరులకి షూరిటీ పెట్టి లేదా మధ్యవర్తి పనిచేసి ఈ సంవత్సరంలో కొంచెం నష్టపోయే సందర్భం మీకు. అంతేకాదు ధర్మ కార్యాల్లో ఎక్కువ పాల్గొనండి. ఇక ఈ సంవత్సరంలో మీరు అనుకోనివన్నీ జరుగుతాయి, అయితే కేవలం కొన్ని విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్త పడాలి, కానీ వేరే అన్ని విషయాల్లో సాధారణంగా మీరు ముందుకెళ్తూ ఉండొచ్చు. ధర్మాన్ని నమ్ముకున్న వారికి అంతా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా శుభంగా ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో అభివృద్ధి ఉంది, ప్రాబ్లం లేదు.